వెల్కమ్ టు ది ఎన్రిచ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అటామిక్ రేడియస్, అయానిక్ రేడియస్, అయనేషన్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మిగిలిన పీరియాడిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, మెటాలిక్ నేచరు, హెచ్డిక్ అండ్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే మన ఛానల్ కనుక మీరు మొట్టమొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. Electron affinity అంటే the amount of energy released when an electron is added to a neutral isolated gaseous atom. న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీని ఏమంటారంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. యూనిట్స్ ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ యాటమ్, కిలో జౌల్ పర్ మోల్ ఆర్ కిలో క్యాలరీ పర్ మోల్. ఇట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ అయనేషన్ ఎనర్జీ. ఓకే, అయనేషన్ ఎనర్జీ అంటే ఏంటండి? అయనేషన్ ఎనర్జీ అంటే అవుటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్ తీయడానికి కావలసిన ఎనర్జీ. అవుటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారంటే అయనైజేషన్ అంటారు, అయనేషన్ ఎనర్జీ అంటారు. అంటే ఎలక్ట్రాన్ తీయడానికి కొంత ఎనర్జీ కావాలి. కానీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీని ఏమంటారంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు, లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా అంటారు. ఇట్ ఈస్ జనరల్లీ ఎగ్జోథెర్మిక్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది జనరల్లీ ఎగ్జోథెర్మిక్. ఎగ్జోథెర్మిక్ మీన్స్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. అంటే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. Exothermic means energy is released. But in some cases it is also endothermic. కొన్ని ఫ్యూ ఎలిమెంట్స్ మాత్రం ఎండోథెర్మిక్ కూడా ఉంటుంది. అదే అయనేషన్ ఎనర్జీ అనుకోండి, అన్నిటికి కూడా ఎండోథెర్మికే, అంటే ఎనర్జీ తీసుకుంటుంది అన్ని ఎలిమెంట్స్ కూడా. కానీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మొత్తం కొన్ని ఎలిమెంట్స్కి డెల్టా హెచ్ అనేది నెగిటివ్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్కి ఎగ్జోథెర్మిక్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ సమ్ ఎలిమెంట్స్కి మాత్రం డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ పాజిటివ్. అంటే ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్, ఎనర్జీ అనేది తీసుకుంటుంది. ఓకే, సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు సార్ మన ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, ఎలా రిలీజ్ అవుతుంది? లేదంటే కొన్ని ఆటమ్స్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుందని అంటున్నారు, కాబట్టి ఎలా జరుగుతుందని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు ఆ డౌట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్ కేసు మనం ఫ్లోరిన్ తీసుకుంటే, ఫ్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 1s2 2s2 2p5. యు నో దట్ దీని కనుక ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఇట్ గెట్స్ ది 2s2 2p6 కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. సో దట్ ఫ్లోరిన్ యాటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లోరిన్ న్యూక్లియస్ తీసుకుంటే ఫస్ట్ సెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, రెండో సెల్లో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇది ఒక ఎలక్ట్రాన్ కనుక తీసుకుంటే ఇది ఆక్టెట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఓకే, ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ఇక్కడ స్టేబుల్ అవుతుంది, కాబట్టి ఈ యాటమ్ అనేది స్టేబుల్ అవుతుంది, కాబట్టి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు దెర్ ఆర్ న్యూ అట్రాక్షన్ ఫోర్సెస్ ఫార్మ్డ్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ దిస్ ఎలక్ట్రాన్. ఏదైతే నువ్వు ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నావో ఆ ఎలక్ట్రాన్కి మరియు న్యూక్లియస్కి మధ్య న్యూ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే న్యూ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఫామ్ అయినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అట్రాక్షన్ ఫోర్సెస్ బ్రేక్ అయినప్పుడు ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఉదాహరణకు మనం నియాన్ తీసుకుంటే 1s2 2s2 2p6, ఇది అన్ని ఆర్బిట్స్ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయి దీనికి ఎనర్జీ ఎలక్ట్రాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా సరే మనం ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలనుకుంటే అది మనం ఆటోమేటిక్గా దీన్ని యాడ్ చేయడం వల్ల ఎటువంటి న్యూక్లియర్ అట్రాక్షన్స్ అనేవి ఫామ్ అవ్వవు, ఎందుకంటే ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఉన్నాయి. సో దట్ అప్పుడు మనం అయినా ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే దీనికి కొంత ఎనర్జీని ఇవ్వాలి. ఎందుకంటే ఎలక్ట్రాన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది అన్స్టేబుల్ అవుతుంది. 1s2 2s2 2p6 3s1 ఎనర్జీని యాడ్ చేయడం వల్ల అన్స్టేబుల్ అవుతుంది. అన్స్టేబుల్ అవుతుందంటే ఏంటి, ఎనర్జీ పెరుగుతుంది అనమాట. అందుకే మనం ఎనర్జీ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో దట్ దిస్ ఈజ్ అన్ ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ అన్ ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఓకే, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీని ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తే చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అటామిక్ రేడియస్.
atomic radius of an atom increases, electron affinity decreases. Okay, same trend of the ionization energy. Atomic radius పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది చూద్దాం. ఉదాహరణకు స్మాల్ యాటమ్ ఉందండి. స్మాల్ యాటమ్ ఉందంటే మనం యాడ్ చేయబోయే ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్య దూరం అనేది తక్కువగా ఉంటుంది. సో దట్ ఈ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఈ న్యూక్లియస్కి మరియు ఎలక్ట్రాన్కి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ కనుక ఫామ్ అయితే మోర్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ సో దట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూలు హైగా ఉంటాయి. అలా కాకుండా అటామిక్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటే, అటామిక్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్ మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈ న్యూక్లియస్కి మరియు ఎలక్ట్రాన్కి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఫామ్ అవ్వు. వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఎనర్జీ అనేది లెస్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి. అటామిక్ రేడియస్ పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువగా ఉంటుంది. అటామిక్ రేడియస్ తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్స్కి ఈఏ వాల్యూస్ అనేవి పాజిటివ్గా ఉంటాయి, అంటే ఎండోథెర్మిక్. ఎందుకంటే ఉదాహరణకు మీరు ఆల్రెడీ చెప్పాను, నియాన్ కానీ ఏదైనా ఇనర్ట్ గ్యాస్ తీసుకుంటే ఆల్రెడీ ఇవి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆల్రెడీ యాటమ్ ఈ స్టేబుల్ అయినా సరే నువ్వు ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే యాటమ్ బికమ్స్ అన్స్టేబుల్. యాటమ్ ఎప్పుడైతే అన్స్టేబుల్ అవుతుందో అది ఎనర్జీని రిలీజ్ చేయడానికి బదులుగా ఎనర్జీని తీసుకుంటుంది. సో దట్ కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ పాజిటివ్ ఉంటాయి. బెరీలియం, మెగ్నీషియం, నైట్రోజన్ అండ్ 8A గ్రూప్, వీటి యొక్క ఈఏ వాల్యూస్ అనేవి పాజిటివ్ అంటే ఎనర్జీని తీసుకుంటాయి, అంటే ఎండోథెర్మిక్ అని అర్థం. ఎండోథెర్మిక్. ఓకే, బెరీలియంలో కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మెగ్నీషియం, నైట్రోజన్ కూడా హాఫ్ ఫిల్డ్. కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ ఆర్ మోర్ స్టేబుల్. ఆల్రెడీ స్టేబుల్ కాబట్టి నువ్వు ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే ఎనర్జీని ఇవ్వాలి. 8A గ్రూప్, ఆల్ ద 8A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హ్యావ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయినా నువ్వు ఎనర్జీని ఇవ్వాలంటే మాత్రం, అది ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే మాత్రం ఎనర్జీని ఇవ్వాలి. నెక్స్ట్ వన్, హౌ కంపేర్ ఈఏ వాల్యూస్. మీకు ఇక్కడ ఖచ్చితంగా డౌట్ వచ్చి ఉండాలి. కొన్నిటికి పాజిటివ్ అంటున్నారు, కొన్నిటికి నెగిటివ్ అంటున్నారు, సార్ మోర్ అంటున్నారు, లెస్ అంటున్నారు, ఎలా సార్ అంటే, ఓకే ఇప్పుడు నేను చెప్తే అర్థమైపోతుంది. చూడండి, నెగిటివ్ వాల్యూ, ఈఏ వాల్యూ అనేది నెగిటివ్ అయితే మోర్ అయ్యి ఉన్నట్లుగా, పాజిటివ్ ఉంటే లెస్ ఉన్నట్లుగా. నెగిటివ్ పెరిగితే ఈఏ వాల్యూ అనేది పెరుగుతున్నట్లుగా, పాజిటివ్ పెరిగితే ఈఏ వాల్యూ అనేది తక్కువగా ఉన్నట్లుగా. నెగిటివ్ వాల్యూ ఎక్కువగా ఉందంటే ఈఏ వాల్యూ హై, నెగిటివ్ వాల్యూ ఎక్కువ కాకుండా పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటే ఈఏ వాల్యూ అనేది లోలో ఉన్నట్లు. ఉదాహరణకు ఒక యాటమ్ యొక్క ఈఏ వాల్యూ 500 kJ/mol -600 kJ/mol వచ్చింది అనుకోండి. ఏది ఎక్కువ ఉందంటే 600 ఈజ్ ద మోర్. హియర్ నెగిటివ్, పాజిటివ్ ఆర్ ఓన్లీ ద సైన్స్, వాల్యూ కాదండి. నెగిటివ్ అంటే ఎనర్జీ రిలీజ్ అయిందని అర్థం, పాజిటివ్ అంటే ఎనర్జీ తీసుకుందని అర్థం. అలా కాకుండా +100 +200 ఉందనుకోండి, ఈ రెండింటిలో ఈఏ వాల్యూ దేనికి ఎక్కువ ఉందంటే పాజిటివ్ అనేది తక్కువగా ఉండాలి. పాజిటివ్ పెరిగితే ఈఏ వాల్యూ అనేది తగ్గుతుంది. సో దట్ పాజిటివ్ దీనికి తక్కువ ఉంది కాబట్టి దీనికి ఈఏ వాల్యూ ఎక్కువగా ఉన్నట్లు, ఇక్కడ ఈఏ వాల్యూ ఎక్కువ ఉన్నట్లు. ఉదాహరణకు -10 +10 ఉందనుకోండి, సో మైనస్ వాల్యూ ఉంటే ఈఏ వాల్యూ ఎక్కువగా ఉన్నట్లుగా. ఓకే, వేరియేషన్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఇన్ గ్రూప్స్ atomic radius increases, electron affinity decreases. Okay, same as ionization energy లాగా atomic radius పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, మనం 1A గ్రూప్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా ఉంచుదాం. లిథియం డిక్రీజ్ అవుతుంది కాబట్టి తగ్గాలి. సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం. ఓకే, 60A మాత్రం ఎక్సెప్షన్ కేసు ఎలా ఉంటుంది. యాక్చువల్గా ఆక్సిజన్ ఈజ్ గ్రేటర్ అలా ఉండాలి, కానీ సల్ఫర్, సెలేనియం, టెల్యూరియం, పొలోనియం అండ్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్, అన్నిటికంటే తక్కువ ఈ గ్రూప్లో ఆక్సిజన్కి ఉంటుంది. మీకు అయనైజేషన్ ఎనర్జీలా కాకుండా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎక్కువ
ఎక్సెప్షన్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వన్ పీరియడ్స్. ఇన్ పీరియడ్స్ atomic radius decreases, electron affinity values increases. అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. జనరల్గా సెకండ్ పీరియడ్ కంటే థర్డ్ పీరియడ్ వాల్యూస్ అనేవి థర్డ్ పీరియడ్ కంటే సెకండ్ పీరియడ్ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ పీరియడ్ EA values is greater than the second period EA values. ఉదాహరణకు మనం ఫోర్త్ ఏ గ్రూప్ ఇన్ ద రెస్పెక్టివ్ పీరియడ్ గ్రూప్, ఆ గ్రూప్కి సంబంధించిన థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ అనేది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ కంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఫోర్త్ ఏ తీసుకుంటే మనకు జనరల్గా ఏముండాలి, కార్బన్ is greater than silicon ఉండాలి. బట్ దిస్ ఈజ్ రాంగ్. సిలికాన్ ఈజ్ గ్రేటర్ దాన్ కార్బన్. 5A phosphorus is greater than nitrogen. 6A sulfur greater than oxygen. And 7A chlorine is greater than fluorine. ఓకే, ఇప్పుడు మనం ఈ సబ్ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఈ సబ్ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్. ఈ కింది ఇచ్చిన ఎలిమెంట్స్ అనేవి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ అనేది ఏది కరెక్ట్ అని చెప్పి అడిగారు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఫస్ట్ ఆప్షన్ మనకు ఆల్రెడీ తెలుసండి. సిక్స్త్ గ్రూపు 6A సల్ఫర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ have more electron affinity values than the second period elements in the respective group. అలాగే chlorine is greater than fluorine. ఓకే, phosphorus is greater than nitrogen ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి అన్ని కేసెస్లో కూడా ఇక్కడ చూడండి ఆక్సిజన్ ఈజ్ గ్రేటర్ దెన్ సల్ఫర్ ఉంది, ఇక్కడ కూడా ఆక్సిజన్ గ్రేటర్ దెన్ సల్ఫర్ ఉంది. సో మనం అలా చూసుకున్న ఈ మూడింటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ఫాస్ఫరస్ అండ్ హాలోజన్ ఎలిమెంట్స్ 7th A group elements అనేవి have more electron affinity values because they are readily, when they are taking one electron they are readily gets the stability. ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు అవి రెడీగా స్టేబుల్ అవుతాయి. ఓకే, అన్నిటికంటే తక్కువ నైట్రోజన్ ఉంటుంది. ఎందుకంటే నైట్రోజన్, బెరీలియం, మెగ్నీషియం అండ్ 8th group elements have positive EA values. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నెగిటివ్ VA ఉంటే మోర్ EA వాల్యూ, నెగిటివ్ వాల్యూ ఉంటే మోర్ EA వాల్యూ అనేది మోర్, పాజిటివ్ ఉంటే EA వాల్యూ అనేది లెస్. సో అలా కంపేర్ చేసుకున్నా సరే అన్నిటికంటే నైట్రోజన్ తక్కువ ఉండాలి. సో ఏ రకంగా చూసుకున్నా సరే ఆన్సర్ ఈస్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ. ఇక్కడ కూడా కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీస్ అడిగారు. మనకు ఆల్రెడీ తెలుసు పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్ ఏదంటే క్లోరిన్. ఓకే, అలాగే లీస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్ ఏదంటే సీజియం. 1Aలో లాస్ట్ ఎలిమెంట్ సీజియం. ఇక్కడ మీరు ఆప్షన్లు చూసినట్లయితే హైయెస్ట్ ఏ కానీ బి కానీ ఇచ్చారు. అంటే మన పీరియడ్ టేబుల్లో క్లోరిన్ కంటే ఇంకో ఎలిమెంట్ లేదు, ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఎక్కువ ఉంది. సో మనకి ఆన్సర్ ఖచ్చితంగా ఏ కానీ బి కానీ అవ్వాలి. ఇక్కడ మీరు బిలో చూసినట్లయితే ఏలో చూసినట్లయితే ఫాస్ఫరస్ ఈజ్ లెస్ దాన్ నైట్రోజన్ అన్నారు. కానీ ఫాస్ఫరస్ అనేది నైట్రోజన్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే నైట్రోజన్ లెస్ దాన్ ది ఫాస్ఫరస్. సో అవర్ ఆన్సర్ ఈస్ దిస్. అవర్ ఆన్సర్ ఈస్ బి. ద ఈక్వేషన్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఈ కింద ఇచ్చిన ఈక్వేషన్ ఏది ఎలక్ట్రాన్ ఎఫినిటీని రిప్రజెంట్ చేస్తుంది? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ when an electron is added to an outermost neutral isolated gaseous atom. అంటే ఆటమ్ అనేది గ్యాసెస్ అయి ఉండాలి, న్యూట్రల్ అయి ఉండాలి. ఓకే, ఎనర్జీ అనేది ఇక్కడ చూడండి ఈ రెండు కూడా సాలిడ్స్. ఎక్సెస్ అంటే సాలిడ్ అంటే రెండు కావు. ఓకే, ఏబి అనేది గ్యాసెస్. కానీ ఇక్కడ సిలో ఎలక్ట్రాన్ అనేది రిలీజ్ అయింది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. ఇక్కడ మనం ఎలక్ట్రాన్ని యాడ్ చేసాం. ద నెక్స్ట్ పీరియడిక్ property is electronegativity. Okay, what is electronegativity? The tendency of an atom
to attract the shared pair of electrons, shared electron pair towards itself. ఓకే, మాలిక్యూల్లో యాటమ్ అనేది రెండు ఎలక్ట్రాన్ కలయిక వల్ల బాండ్ ఫామ్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ పేరుని తన వైపుకు అట్రాక్ట్ చేసే స్వభావం ఏమంటారంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటారు. ఇట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ అన్ యాటమ్ ఇన్ ఏ మాలిక్యూల్. ఇది ఒక మాలిక్యూల్లో ఉండే, మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందండి? కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్. ఒక మాలిక్యూల్లో ఉండే యాటమ్ యొక్క ప్రాపర్టీ. ఉదాహరణకు మనం HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటే, ఓకే, H బాండ్ Cl అంటే హైడ్రోక్లోరిక్ ఎలా ఫామ్ అవుతుంది? హైడ్రోజన్కి క్లోరిన్కి బాండ్ ఫామ్ అవడం ఏర్పడుతుంది. ఈ బాండ్ ఈజ్ నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు హైడ్రోజన్ కంటే క్లోరిన్కి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ కాబట్టి ఈ ఎలక్ట్రాన్ పేరు అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లో కాకుండా ఎక్కువ క్లోరిన్ వైపుకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ స్వభావాన్ని ఏమంటారంటే మాలిక్యూల్లో HCl అనేది ఒక మాలిక్యూల్. ఈ మాలిక్యూల్లో ఈ యాటమ్ యొక్క ప్రాపర్టీని ఏమంటారంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటారు. ఇట్ ఈజ్ రిలేటివ్ ప్రాపర్టీ, సో న్యూ యూనిట్స్. రిలేటివ్ ప్రాపర్టీ అంటే దీన్ని బట్టి దీనికి ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటారు. ఒకదాన్ని పోల్చినప్పుడు దాని యొక్క ప్రాపర్టీ ఏంటి చెప్పడం రిలేటివ్ ప్రాపర్టీ అంటారు. సో ఇది రిలేటివ్ ప్రాపర్టీ కాబట్టి ఇట్ హ్యాస్ నో యూనిట్స్. It is measured using mainly two scales. First one Pauling scale and second one is Mulliken scale. Pauling scale మనం బాండ్ ఎనర్జీని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. బాండ్ ఎనర్జీ ఫార్ములా XA minus XB is equal to 0.208 into root delta. XA and XBs are electron negativities of A and B. Delta is equal to experimental bond energy minus theoretical bond energy. And Mulliken scale electron negativity అనేది ionized energy మరియు electron affinity యొక్క average ని బట్టి చెప్తారు. I is equal to ionization energy, EA is equal to electron affinity, right? Next one is variation of electron negativity in groups and periods. In groups atomic radius increases. So electronegativity decreases because atomic radius increase అవ్వడం వల్ల న్యూక్లియస్కు మరియు అవుటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రానిక్ మధ్య దూరం అనేది తగ్గుతుంది కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గుతాయి కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా తగ్గుతుంది. 1A గ్రూప్లో ఎలా చూడండి, లిథియం ఈజ్ గ్రేటర్ దాన్ సోడియం ఈజ్ గ్రేటర్ దాన్ పొటాషియం ఈజ్ గ్రేటర్ దాన్ రుబీడియం ఈజ్ గ్రేటర్ దాన్ సీజియం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ 7th A, fluorine is greater than, chlorine is greater than, bromine is greater than iodine. Okay, next periods. In periods we know that atomic radius decreases. Atomic radius అనేది decrease అవుతుంది కాబట్టి electronegativity increases. Atomic radius decrease అవుతుంది. Atomic radius decrease అవడం వల్ల న్యూక్లియర్కి అవుటర్ మోస్ట్కి మధ్య దూరం అనేది తగ్గడం వల్ల న్యూక్లియర్ అట్రాక్షన్ పెరిగితే ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా పెరుగుతుంది. చూడండి సెకండ్ పీరియడ్లో ఎలా ఉందంటే లిథియం ఈజ్ లెస్ దాన్, బెరీలియం ఈజ్ లెస్ దాన్, బోరాన్ ఈజ్ లెస్ దాన్, కార్బన్ లెస్ దాన్, నైట్రోజన్ ఈజ్ లెస్ దాన్, ఆక్సిజన్ ఈజ్ లెస్ దాన్ ఫ్లోరిన్. ఓకే, సెకండ్ పీరియడ్లో ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆర్డర్లో ఉంటాయి. అలాగే పీరియడ్ టేబుల్లో హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ దేనికంటే ఫ్లోరిన్ 4.0, లీస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ సీజియం 0.7. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రో నెగిటివిటీ అండ్ ఎలక్ట్రో పాజిటివిటీ ఆర్ క్వైట్ ఆపోజిట్ టర్మ్స్. ఇఫ్ ద ఎలక్ట్రాన్ నెగిటివిటీ is high, if the electron negativity high for an element, electro positivity is very very low. ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉంటే ఎలక్ట్రో పాజిటివిటీ తక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ నెగిటివిటీ తక్కువ ఉంటే ఎలక్ట్రో పాజిటివిటీ తక్కువ ఉంటుంది. పీరియడ్ టేబుల్లో హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ ఫ్లోరిన్ కాబట్టి లీస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఏమవుతుందంటే ఫ్లోరిన్ అవుతుంది. లీస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ సీజియం కాబట్టి హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే సీజియం అని అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీస్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్ అండ్ క్లోరిన్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఎలక్ట్రాన్ నెగిటివిటీ 3.0. హైడ్రోజన్ అండ్ ఫాస్ఫరస్ 2.1, కార్బన్, సల్ఫర్ అండ్ అయోడిన్ 2.5, cesium and francium almost equal, not equal. Francium is less than the little bit of
ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ లెస్ దాన్ ది సీజియం. ఫ్రాన్సియం అనేది సీజియం కంటే కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత బెరీలియం అండ్ అల్యూమినియం ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1.59. ఓకే, మనం ఇప్పుడు ఈ సబ్ టాపిక్ సంబంధించి ఈ పీరియాడిక్ ప్రాపర్టీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. మనం ఈ పీరియాడిక్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ కార్బన్ ఇన్ వేరియస్ హైబ్రిడేషన్. వేరియస్ హైబ్రిడేషన్లో కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీస్ ఏంటి, ఆర్డర్ చెప్పమన్నారు. ఇది ఏపీ 2021 ఎంసెట్లు ఇచ్చారు. అయితే ఇక్కడ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ electronegativity increases. S character is directly proportional to electronegativity or electronegativity is directly proportional to S character. ఇక్కడ ఎస్పీలో చూసినట్లయితే ఒక ఎస్ ఆర్బిటల్ ఒక పి ఆర్బిటల్ అంటే ఒక పి ఆర్బిటల్ అంటే ఎస్ క్యారెక్టర్ 50%, పి క్యారెక్టర్ 50%. ఎస్పీ టూలో S3 ఉన్నాయి, ఒక ఎస్ 2 పీలు అంటే ఎస్ క్యారెక్టర్ అప్రాక్సిమేట్లీ 33%. SP3లో ఎస్ క్యారెక్టర్ 25%. So S character is high in SP. Okay, S character increases, electronegativity increases. Okay, SP లో electronegativity ఎక్కువ ఉంటుంది. SP carbon యొక్క electronegativity greater than SP2, greater than SP3. So our answer is B. Okay, next question. Which of the following atoms is the most electronegativity? Periodic table లో most electronegativity element మనకు బాగా తెలుసు ఫ్లోరిన్, లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ సీజియం. ఈ క్వశ్చన్ మనకి TS 2020 ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఆర్? ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఈ కింద ఇచ్చిన పేర్లు ఏవి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉన్నాయి? ఆల్రెడీ మనం చెప్పాం, హైడ్రోజన్ అండ్ ఫాస్ఫరస్ క్లోజ్లీ 2.1 ఉంటుంది. ఇది కూడా బెరీలియం అండ్ అల్యూమినియం క్లోజ్లీ సేమ్. అండ్ నైట్రోజన్ అండ్ క్లోరిన్ వీటి యొక్క ఎలక్ట్రోనెగటివ్స్ వాల్యూ 3.1 ఉంటాయి. బట్ కార్బన్ అండ్ ఫాస్ఫరస్ అనేది సేమ్గా ఉండవు, ఇది కాదు. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ 1, 2, 3. 1, 2, 3. అవర్ ఆన్సర్ ఈస్ ఏ. ఈ క్వశ్చన్ మనకి TS 2020లో ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ ఈస్ మెటాలిక్ నేచర్. మెటాలిక్ నేచర్ అనేది నాన్ మెటాలిక్ నేచర్కి ఆపోజిట్లో ఉంటుంది. ద ప్రాపర్టీ ఆఫ్ లూజింగ్ ఎలక్ట్రాన్ అండ్ హ్యావింగ్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఈజ్ కాల్డ్ మెటాలిక్ నేచర్. లూజింగ్ అంటే ఎలక్ట్రాన్ లూజ్ అయ్యే నేచర్ని లేదా ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ కలిగి ఉండడం ఏమంటారంటే మెటాలిక్ నేచర్ అంటారు. మెటాలిక్ నేచర్ అనేది ఎలక్ట్రోపాజిటివ్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, ఎలక్ట్రోనెగటివిటీకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. అంటే ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటే మెటాలిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే మెటాలిక్ నేచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఇది గ్రూప్స్లో ఎలా వేరియేషన్ అవుతుందో చూద్దాం. గ్రూప్స్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ రేడియస్ ఇంక్రీజెస్, మెటాలిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. గ్రూప్స్లో టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ పెరుగుతుంది. అటామిక్ రేడియస్ పెరుగుతుంది కొలిది న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్కి మధ్య ఉండే దూరం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్లు ఈజీగా లూజ్ అవ్వదు. కాబట్టి మోర్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, సో దట్ మోర్ మెటాలిక్ నేచర్. ఓకే, 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ స్ట్రాంగ్ మెటల్స్. 6A and 7A are strong non-metals. 6A and 7A group elements are strong non-metals. ఓకే, ఆల్రెడీ చెప్పండి మెటాలిక్ నేచరు నాన్ మెటాలిక్ నేచరు క్వైట్ ఆపోజిట్ టర్మ్స్. మెటాలిక్ నేచర్ పెరిగితే నాన్ మెటాలిక్ నేచర్ అనేది తగ్గుతుంది. పీరియడ్స్లో ఏం జరుగుతుందండి, అయనైజేషన్ రేడియస్ అనేది తగ్గుతుంది కాబట్టి మెటాలిక్ నేచర్ కూడా తగ్గుతుంది. ఓకే, అటామిక్ రేడియస్ అనేది తగ్గుతుంది కాబట్టి మెటాలిక్ నేచర్ కూడా తగ్గుతుంది. సెకండ్ పీరియడ్లో ఎలా ఉంది చూద్దాం. లిథియం ఈజ్ గ్రేటర్ దాన్ అటామిక్ రేడియస్ అనేది తగ్గుతుంది కాబట్టి
మెటాలిక్ నేచర్ అనేది తగ్గుతుంది. ఓకే, లిథియం ఈజ్ గ్రేటర్ దెన్ బెరీలియం, ఈజ్ గ్రేటర్ దెన్ బోరాన్, ఈజ్ గ్రేటర్ దెన్ కార్బన్, ఈజ్ గ్రేటర్ దెన్ నైట్రోజన్, ఈజ్ గ్రేటర్ దెన్ ఆక్సిజన్. మెటాలిక్ నేచర్ అనేది పీరియడ్లో ఎలా ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ మెటాలిక్ ఆర్డర్. మెటాలిక్ ఆర్డర్ అనేది ఎక్కువగా 1A గ్రూప్ ఉంటుంది, తర్వాత 2A గ్రూప్ ఎలిమెంట్స్, తర్వాత D అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్కి ఎక్కువ ఉంటుంది, D అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్, తర్వాత P బ్లాక్ ఎలిమెంట్స్కి ఉంటుంది, P బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ 4th గ్రూప్ ఎలిమెంట్స్ చూసినట్లయితే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. కార్బన్, సిలికాన్ అనేవి నాన్ మెటల్స్, జెర్మేనియం అనేది మెటలాయిడ్, టిన్ను, లెడ్ అనేవి మెటల్స్. ఓకే, ఆ మెటాలిక్ నేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు నాన్ మెటాలిక్ నేచర్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు ఈ సబ్ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఈ పీరియడిక్ ప్రాపర్టీ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మెటాలిక్ నేచర్. మెటాలిక్ నేచర్ కరెక్ట్ ఆర్డర్ ఏదని అడిగారు. ఇది APTS 2023 ఇచ్చారు, 2-3 టైమ్స్ ఈ క్వశ్చన్ ఇచ్చారండి. సో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం మెటాలిక్ ఆర్డర్ చెప్పాను. మెటాలిక్ ఆర్డర్ ఫస్ట్ 1A గ్రూప్ ఈజ్ గ్రేటర్ దాన్ 2A, ఈజ్ గ్రేటర్ దాన్ D and F ఈజ్ గ్రేటర్ దాన్ P బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ ఇచ్చిన 4 ఎలిమెంట్స్లో 1A గ్రూప్ ఎలిమెంట్ ఏముందండి, సోడియం. సో సోడియం ఈజ్ గ్రేటర్ దాన్ 2A గ్రూప్ ఎలిమెంట్ మెగ్నీషియం. D అండ్ F బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్ ఏమి ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారండి, అల్యూమినియం అండ్ సిలికాన్. అల్యూమినియం అనేది ఏ గ్రూప్ అండి, బోరాన్ అల్యూమినియం. అల్యూమినియం అనేది 3rd గ్రూపు, సిలికాన్ అనేది కార్బన్ సిలికాన్ 4th గ్రూప్. ఓకే, ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. మెటాలిక్ నేచర్ ఏమవుతుందని పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది కాబట్టి అల్యూమినియంకి ఎక్కువ ఉంటుంది, సిలికాన్కి తక్కువ ఉంటుంది. సోడియం ఇస్ గ్రేటర్ దెన్ మెగ్నీషియం. అల్యూమినియం అండ్ సిలికాన్లో అల్యూమినియంకి ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దెన్ సిలికాన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మెటాలిక్ నేచర్. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ no, our answer is B, sodium, magnesium, aluminum, silicon. Okay, the next question, which of the following is the increasing order of metallic nature? Same metallic nature and the increasing order adigarandi. Same ikkada kuda same principle మనం అప్లై చేయాలి. 1A is greater than 2A and D and F and P. 1A గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్ పొటాషియం ఉంది, పొటాషియం. ఓకే, డిక్రీజింగ్ ఆర్డర్ ఇటువైపు అయింది, పొటాషియం is less than 2A గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్ మెగ్నీషియం. ఓకే, తర్వాత బోరాన్ అండ్ అల్యూమినియం ఇచ్చారు, బోరాన్ అండ్ అల్యూమినియం. ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. గ్రూప్స్లో మెటాలిక్ నేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే బోరాన్ కంటే అల్యూమినియంకి ఎక్కువ మెటాలిక్ నేచర్ ఉంటుంది. సో దట్ అల్యూమినియం is less than boron. This is our correct answer. Boron is less than aluminum, is less than magnesium. So our answer is A. Okay, ఇప్పుడు మనం నెక్స్ట్ పీరియడిక్ ప్రాపర్టీ చూద్దాం. ద నెక్స్ట్ పీరియడిక్ ప్రాపర్టీ ఇస్ acidic and basic nature of oxides. Binary compounds of elements with oxygens is called oxides. Okay, oxides అంటే బైనరీ కాంపౌండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఆక్సిజన్. ఇప్పుడు మనం ఆ ఆక్సైడ్స్ ఎసిడిక్ నేచరా, బేసిక్ నేచరా, ఆక్సైడ్స్ యాంపటెరిక్ తెలుసుకోవడానికి ముందు మనకి పీరియడ్ టేబుల్లో ఉండే మెటలాయిడ్స్ ఏంటి, నాన్ మెటల్స్ ఏంటి, మెటల్స్ ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూడండి, మెటలాయిడ్స్ జెర్మేనియం, యాంటిమోనీ, ఆర్సెనిక్, టెల్యూరియం. దీస్ 4 ఆర్ మెటలాయిడ్స్. మీరు పీరియడ్ టేబుల్ చూసినట్లయితే ఇవి డయాగ్నల్గా ఉంటాయి, ఇవి మెటలాయిడ్స్. ఈ మెటలాయిడ్స్కి ఇటువైపు ఉన్నవి నాన్ మెటల్స్, ఇటువైపు ఉన్నవి మెటల్స్. ఓకే, నాన్ మెటల్స్ హైడ్రోజన్, హీలియం, బోరాన్, కార్బన్, సిలికాన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆల్ 8th గ్రూప్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి, హైడ్రోజన్, హీలియం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బోరాన్ అనేది థర్డ్ గ్రూప్ నుంచి బోరాన్ థర్డ్ గ్రూపు, థర్డ్ ఏ. కార్బన్, సిలికాన్ అనేది 4A,
నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేవి 5A, ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం అనేవి 6A, ఓకే, ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అనేవి 7A, అండ్ దిస్ వన్ ఆల్ ది 8th గ్రూప్. చూడండి, హైడ్రోజన్ హీలియం బోరాన్ అనే థర్డ్ గ్రూప్లో నుంచి ఒక ఎలిమెంటు, ఫోర్త్ గ్రూప్లో నుంచి 2, ఫిఫ్త్లో నుంచి 2, 1, 2, 2, తర్వాత 6th గ్రూప్లో నుంచి 3 ఎలిమెంట్స్, తర్వాత 4 ఎలిమెంట్స్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ ఎయిడిన్. అలా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మెటలాయిడ్స్, ఇవి నాన్ మెటల్స్. మిగిలిన అన్నీ కూడా మెటల్స్. ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. మెటల్స్ ఏంటంటే ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ఆల్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓన్లీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ contains metals, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. ఒక పీ బ్లాక్ మాత్రమే మెటల్స్ని కంటైన్ చేస్తుంది, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ కూడా ఉంటాయి. ఓకే, పీరియడ్ టేబుల్లో 80% ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. ఓకే, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఈ ఆక్సైడ్స్ అనేవి మెటాలిక్ నేచర్ ఉంటుందా, నాన్ మెటాలిక్ నేచర్ ఉంటుందా అనేది మనం చెప్పగలం. ఆక్సైడ్స్ ఆర్ మెయిన్లీ 3 types. ఫస్ట్ వన్ బేసిక్ ఆక్సైడ్స్, సెకండ్ వన్ ఎసిడిక్ ఆక్సైడ్స్, థర్డ్ వన్ యాంపిటరిక్ ఆక్సైడ్స్. బేసిక్ ఆక్సైడ్స్, ఎసిడిక్ ఆక్సైడ్స్, యాంపిటరిక్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్ అంటే మెటల్ ఆక్సైడ్స్ ఏమంటారంటే బేసిక్ ఆక్సైడ్స్ అంటారు. ఉదాహరణకు Na2O, BaO, MgO, CaO. 1A and 2A group 1A group and 2A group metal oxides are very strong basic nature, very strong basic oxides. Okay, next one acidic oxides. Non-metal oxides are acidic. Non-metal oxides అనేవి ఏంటండి acidic. ఎగ్జాంపుల్ SO2, సల్ఫర్ అనేది నాన్ మెటల్, ఫాస్ఫరస్ కూడా నాన్ మెటల్, కార్బన్ కూడా నాన్ మెటల్. SO2, P2O5 and CO2. యాంపిటోరిక్ ఆక్సైడ్స్ అంటే మెటలాయిడ్ ఆక్సైడ్స్ ఆర్ యాంపిటోరిక్. AS2O3, SB2O3, TeO2, GeO2. ఓకే, మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఎసిడిక్, మెటలాయిడిక్ ఆక్సైడ్స్ అనేవి యాంపిటోరిక్. ఓకే, మనం ఈ పీరియాడిక్ ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. The first question is, which of the following oxides are highly basic? కింది ఇచ్చిన వాటిలో హైలీ బేసిక్ ఆక్సైడ్ ఏది అని చెప్పి అన్నారు. హైలీ బేసిక్ అంటే అసలు బేసిక్ ఆక్సైడ్స్ ఏంటి? మెటల్ ఆక్సైడ్స్ ఆర్ హైలీ బేసిక్స్. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్. మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్. 1A and 2A మెటల్ ఆక్సైడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసిక్. 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సైడ్స్ అనేవి స్ట్రాంగ్ బేసిక్. మరి 1A 2A లోనే దేనికి మెటాలిక్ నేచర్ ఎక్కువ ఉంటుందండి? 1A గ్రూప్ ఈజ్ గ్రేటర్ దాన్ 2A. ఓకే, 1A గ్రూప్కి మెటాలిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే క్రోమిన్ డి బ్లాక్ ఎలిమెంట్. డి బ్లాక్ ఎలిమెంట్ అనేది ఎస్ బ్లాక్ అంటే మెటాలిక్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. ఇది పి బ్లాక్ ఎలిమెంట్ ఎస్ బ్లాక్ అంటే తక్కువ ఉంటుంది. ఈ రెండు ఎస్ బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్. ఈ ఎస్ బ్లాక్లో సోడియం అనేది 1A గ్రూప్కి సంబంధించిన ఎలిమెంటు, ఇది 2A కంటే 1Aకి మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దట్ 1A ఎలిమెంట్స్ ఆర్ స్ట్రాంగ్ బేసిక్. అంటే Na2O ఈజ్ ఏ స్ట్రాంగ్ బేసిక్ దాన్ MgO. సో అవర్ ఆన్సర్ ఈజ్ D. ఈ క్వశ్చన్ AP 2023 ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది సెట్ ఆఫ్ ఎసిడిక్ ఆక్సైడ్స్. ఈ క్వశ్చన్ AP 2019 అండ్ తెలంగాణ 2015లో కూడా ఇచ్చారు. ఏమి ఐడెంటిఫై చేయాలి? ఎసిడిక్ ఆక్సైడ్స్. ఇక్కడ చూసినట్లయితే మనం మెటల్స్, నాన్ మెటల్స్ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి అలా చెప్పలేము. ఆక్సిడేషన్ స్టేట్ బట్టి చెప్పొచ్చండి. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్, ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. ఆక్సిడేషన్ నెంబర్ పెరిగితే ఎసిడిక్ నేచర్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అన్నింటిలో ఆక్సిడేషన్ నెంబర్ తక్కువ ఉంది. ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సిజన్ 2/2 అంటే ఇక్కడ 1, ఇక్కడ +1, ఇక్కడ కాల్షియం ఆక్సిడేషన్ నెంబర్ +2, ఇక్కడ +2, జింక్ +2, ఆక్సిజన్ -2 కాబట్టి కార్బన్ ఇక్కడ కూడా +2,
ఇక్కడ +2 +1. కానీ ఇక్కడ చూసినట్లుగా అయితే 7 2 జా 14, 14/2, 14/2 అంటే 7. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబరు +7. ఓకే, ఇక్కడ ఆక్సిడేషన్ నెంబరు +6, క్రోమ్ యొక్క ఆక్సిడేషన్ నెంబరు +6. ఇక్కడ వెనైడ్ యొక్క ఆక్సిడేషన్ 5 2 జా 10/2, వెనైడ్ యొక్క ఆక్సిడేషన్ నెంబరు +5. సో దట్ హయ్యర్ ఆక్సిడేషన్ నెంబరు ఈ Mn2O7, CrO3, V2O5 ఉన్నాయి కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ డి. సో దీనికి హయ్యర్ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటే ఎసిడిక్ నేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఓకే, కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ అనేది ఇక్కడ దేని బట్టి చెప్పచ్చు అంటే, ఇప్పుడు మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్స్, మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్. మరి ఎసిడిక్ కావాలంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్. సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటే, ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ బట్టి చెప్పలేము, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటే దానికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. మనం ఇవన్నీ కూడా నైట్రోజన్, కార్బన్, బోరాన్, బెరిల్ ఇవన్నీ కూడా సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్. పీరియడ్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. అంటే పీరియడ్లో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ చూడండి, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది, తర్వాత ఆక్సిజన్, తర్వాత నైట్రోజన్, తర్వాత కార్బన్, బోరాన్, బెరీలియం, లిథియం. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఫ్లోరిన్, ఆక్సిజన్ లేదు. సో ఫస్ట్ నైట్రోజన్, కార్బన్, బోరాన్, బెరీలియం, లిథియం. ఈ ఆర్డర్లో మనకి నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఉంది కాబట్టి వాటి యొక్క ఎసిడిక్ నేచర్ కూడా ఇదే ఆర్డర్లో ఉంటుంది. సో N2O3 ఇక్కడ చూడండి, డి ఆప్షన్ చూడండి, N2O3, CO2, B2O3, BeO అండ్ Li2O. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.